హై స్టూడెంట్స్, మనం లాస్ట్ 10 ఇయర్ నీట్ క్వశ్చన్ పేపర్స్ కానీ చూసినట్లయితే మనకు హ్యూమన్ రిప్రొడక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉండేటువంటి టాపిక్ అని మనకు తెలుస్తుంది. ఈచ్ ఏంటంటే వెన్ డస్ మియాసిస్ 2 కంప్లీట్ ఇన్ సెకండరీ ఊసైట్. సెకండరీ ఊసైట్ లో మియాసిస్ 2 అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఊసైట్ లో మనకు మియాసిస్ 1 అనేది జరిగిపోతుంది. ప్రైమరీ ఊసైట్ నుంచి సెకండరీ ఊసైట్ అనేది ఫామ్ అయిపోతుంది. సెకండరీ ఊసైట్ లో ఇక్కడ మియాసిస్ 2 అనేది కంప్లీట్ అవ్వదు. ఇక్కడ పాజ్ అనేది అవుతుంది అనమాట. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అంటే స్పర్మ్ వచ్చి ఆ ఊసైట్ లో ఆ స్పర్మ్ వచ్చి సెకండరీ ఊసైట్ లో ఇన్కార్పొరేట్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ఏం జరుగుతుంది? మియాసిస్ 2 స్టేజ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, స్పర్మ్ ఎంట్రీ అనేది మియాసిస్ 2 ని ట్రిగర్ చేస్తుంది అనమాట. సెకండరీ ఊసైట్ స్పర్మ్ పెనిట్రేషన్ జరిగిన తర్వాత మనకి ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ డస్ కార్పస్ లూటియం మెయిన్లీ సెక్రెట్. కార్పస్ లూటియం గురించి చాలా క్వశ్చన్స్ మనకు రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పస్ లూటియం అంటే ఏంటి అని చూస్తాం. మనకు ఎప్పుడైతే ఓవం అనేది రిలీజ్ అవుతుందో, అంటే గ్రాఫియన్ ఫాలికల్స్ నుంచి ఓవం అనేది రిలీజ్ అవుతుందో, ఇప్పుడు ఆ ఎంటీ గ్రాఫియన్ ఫాలికల్ ఉంటుంది కదా, ఆ ఎంటీ గ్రాఫియన్ ఫాలిక్యూల్ మనకి ఏంగా మారిపోతుంది, కార్పస్ లూటియం గా మారిపోతుంది. ఈ కార్పస్ లూటియం ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, కార్పస్ లూటియం అనేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఇది మనకు యుటరైన్ లేయర్ ఉంటుంది, ఎండోమెట్రియం ఉంటుంది కదా, యుటరస్ లోపల లేయర్స్. ఆ ఎండోమెట్రియం స్ట్రెంగ్తన్ అవ్వడానికి, అంటే బాగా థిక్ గా ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఎండోమెట్రియం యుటరస్ లో ఉండేటువంటి ఎండోమెట్రియం థిక్ గా ఫామ్ అవుతుందో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది. అక్కడ మనకు ఎంబ్రియో బ్లాస్టులా స్టేజ్ లో వచ్చి అక్కడ యుటరైన్ వాల్ కి ఇలా అతుక్కుంటుంది. ఎప్పుడైతే అక్కడ అతుక్కుంటుందో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది. ఈ ప్రెగ్నెన్సీ నిలబడాలి అంటే ఆ ఎండోమెట్రియం లేయర్, యుటరైన్ వాల్ లేయర్ అనేది థిక్ గా ఉండాలి. దీనికి కార్పస్ లూటియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కార్పస్ లూటియం దాన్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో బేసిక్ గా ఏంటి, కార్పస్ లూటియం అనేది ఏం చేస్తుంది, ఇది మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్, వాట్ ట్రిగర్స్ ద ఆక్రోజోమ్ రియాక్షన్. సో మనకు ఫర్టిలైజేషన్ జరగాలి అంటే ఏం జరగాలి, స్పర్మ్ అనేది ఓవం లోపలికి ఎంటర్ అవ్వాలి. స్పర్మ్ అనేది ఓవం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఓవం ని కవర్ చేస్తూ 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి జోనా రేడియేటా ఉంటుంది, ఇంకోటి జోనా పెల్లుసిడా ఉంటుంది. జోనా రేడియేటర్ లోపలికి స్పర్మ్ ఫిజికల్ మూమెంటం ద్వారా ఎంటర్ అయిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు జోనా పెల్లుసిడాని ఏం చేస్తుంది, ఆక్రోజోమ్ అనేది కొన్ని ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. అంటే స్పర్మ్ యొక్క హెడ్ ని ఆక్రోజోమ్ అనేసి అంటాం కదా, ఇదేం చేస్తుంది, కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ ఎంజైమ్స్ బేసిక్ గా ఏం చేస్తాయి, జోనా పెల్లుసిడాని డైజెస్ట్ చేస్తాయి. ఎప్పుడైతే జోనా పెల్లుసిడా అనేది మనకు డైజెస్ట్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది, స్పర్మ్ అనేది ఎగ్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది. పెనిట్రేట్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. వేర్ డస్ ఇంప్లాంటేషన్ అక్కర్, నేను ఇందాకే చెప్పాను కార్పస్ లూటియంలో. సో ఇంప్లాంటేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, మనకు ఫర్టిలైజేషన్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది. ఎప్పుడైతే ఫెలోపియన్ ట్యూబ్ లో ఫర్టిలైజేషన్ జరిగింది, అంపులా అనేటువంటి ఏరియాలో ఫర్టిలైజేషన్ జరుగుతుందో అక్కడ నుంచి ఆ జైగోట్ అనేది మల్టిపుల్ డివిజన్స్ జరుగుతూ ఉంటుంది. జైగోట్ గా మారుతుంది. జైగోట్ వచ్చి బ్లాస్టోసిస్ స్టేజ్ లోకి మారిపోతుంది. ఈ బ్లాస్టోసిస్ స్టేజ్ లో మనకి ఏమవుతుంది, యుటరైన్ వాల్ అనేది అది అటాచ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఇంప్లాంటేషన్ యుటరైన్ వాల్ కి, అంటే ఎండోమెట్రియం లేయర్ కి బ్లాస్టోసిస్ స్టేజ్ లో ఎంబ్రియో అటాచ్ అవ్వడాన్ని మనం ఏమంటాము, బేసిక్ గా ఇంప్లాంటేషన్ అనేసి అంటాం. ఈ ఇంప్లాంటేషన్ ఎక్కడ జరుగుతుంది, పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద యుటరస్ లో ఉండేటువంటి పోస్టీరియర్ వాల్ లోకి అటాచ్ అవుతుంది జరుగుతుంది. అసలు ఎందువల్ల జరుగుతుంది అనేసి, మనకు లుటినైజింగ్ హార్మోన్ అనేది పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ లుటినైజింగ్ హార్మోన్ అనేది మనకు ఎగ్ రిలీజింగ్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. కాకపోతే మెన్స్ట్రువల్ సైకిల్ లో ఒకనొక స్పెసిఫిక్ పీరియడ్ లో మాత్రమే యుటిలైజింగ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే లుటినైజింగ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో అప్పుడు ఓవ్యులేషన్ జరుగుతుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ ఫామ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.